చదువుతో పాటు తైక్వాండో క్రీడాకారులకు ఎంతో అవసరమని మాస్టర్ మనోహర్ యాలల ఎంపీడీఓ పుష్పలీల పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కోసిగిపట్నం గ్లోబల్ స్కూల్లో తైక్వాండో క్రీడాకారులకు స్థానిక తైక్వాండో మాస్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో బెల్ట్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించి పంపిణీ చేశారు. పాఠశాలలో క్రీడాకారులకి కొరిగి పూంసే నోంచాక్ త్రోస్ సెల్ఫ్ డిఫెన్స్ తదితర మెరుగైన శిక్షణని వికారాబాద్ జిల్లా కార్యదర్శి మాస్టర్ మనోహర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తైక్వాండో ప్రతినిత్యం నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ, ఆత్మరక్షణ, మేధాశక్తి పెంపొందుతాయని తెలిపారు. తద్వారా చురుకుగా ఉంటారని అన్నారు. ముఖ్యంగా బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు, తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. Grab. నేను తెలంగాణ జిల్లాలో వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీని. ఇది రెండవసారి నారాయణపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ నుంచి బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ బెల్ట్ టెస్ట్కు ఆదేశాలు ఇచ్చినటువంటి రాష్ట్ర తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ సతీష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా లోపల మాస్టర్ సీనియర్ కోచ్ వెంకటేష్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు రెండవ నారాయణపేట జిల్లాలో బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగినది. ఈ బెల్ట్ టెస్ట్కు ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేశారు. మొదటి ప్రోగ్రాం కూడా నేనే వచ్చాను. సెకండ్ ప్రోగ్రాం కూడా చాలా అద్భుతంగా తైక్వాండోకి సంబంధించిన సిస్టమ్స్ అంతా కోచింగ్ ఇవ్వడం జరిగింది. కిక్స్, పూంసే, ఫైటింగ్ టెక్నిక్స్, కొరిగి టెక్నిక్స్, పూంసే రాష్ట్ర స్థాయిలో, సౌత్లో, జాతీయ స్థాయిలో ఏ విధంగా ఇవ్వాలనేది వారి మాస్టర్ వెంకటేష్ గారు ఏ విధంగా క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వాళ్ళని ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నారాయణపేట జిల్లా తరపు నుంచి, అదే వికారాబాద్ జిల్లా తరపు నుంచి, రాష్ట్ర తెలంగాణ ప్రెసిడెంట్ సెక్రటరీ వారి తరపు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ఈ టీము జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, సౌత్ స్థాయికి, నేషనల్ స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నేను కూడా చాలా ప్లస్ అని చెప్తున్నాను. ఇప్పుడు క్రీడాకారులు నేను పరిశీలించాను. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. 6 to 9 వరకు ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఎంపీఓ గారు, మేడం గారు వచ్చేసి వీళ్ళని ఎవరైనా చురుకుగా, ఎవరైనా బెస్ట్గా వాళ్ళు చేసే వాళ్ళకు మెమెంటో సర్టిఫికేట్స్ అవార్డు చేశారు మేడం గారు తర్వాత ప్రిన్సిపాల్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ గారు వచ్చేసి ఈ పిల్లలని వీళ్ళు సక్రమంగా వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారో చూసి వాళ్ళ నైపుణ్యం చూసి వాళ్ళకి బెల్ట్ సర్టిఫికేట్ కూడా వారు కూడా ప్లస్ చెప్పి వాళ్ళకు కూడా సర్టిఫికేట్ అవార్డింగ్ జరిగింది. ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు నారాయణపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోచ్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్లో క్యాలెండర్ రిలీజ్ అవుతుంది డిసెంబర్ లోపల. వీళ్ళందరూ ఈ టీం మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి గవర్నమెంట్లో పాల్గొంటారు. ఆ తర్వాత సౌత్ జోన్, ఆ తర్వాత నేషనల్లో పాల్గొని ఈ జిల్లాకు, తల్లిదండ్రులకు, మరి స్కూల్కి అందరూ పేరు తేవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ స్థానిక కోచ్ వెంకటేష్ గారికి, అదేవిధంగా మేము అడిగిన వెంబడే మాకు ఎల్లవేళలో సహకరిస్తున్న మా ప్రియ ప్రిన్సిపాల్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సారు మాకు చాలా కృషి చేస్తున్నాడు. చాలా 3 hours నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏ పిల్లోడు ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా చదువులో ముందుకు కావాలని సార్ మంచిగా సూచనలు ఇస్తున్నాడు. ఆ సూచనలు పాటించి పిల్లలంతా వేరే వ్యసనాలకు అలవాటు కాకుండా మంచి తల్లిదండ్రులు ఏమి ఇస్తుందో ఫుడ్ ఇంట్లో అదే తినాలి. బయట కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవకాశాలు, ఎటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా సమయాన్ని కరెక్ట్ పాటిస్తూ చదువుతో పాటు మార్షల్ చేసుకొని దేశానికి అండ్ రాష్ట్రానికి, మీ ఊరికి కూడా పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం.